చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. మనకు రైతు బంధు రావటం లేదు ఇంతవరకు. ఒక ఎకరం కూడా రాలేదా? అవి ఎకరం వాళ్ళకు వచ్చినాయి. అంటే 10 ఎకరాలు 5-7 ఎకరాల వరకు. అయితే రేవంత్ రెడ్డి గారు 5 ఎకరాల వరకే లిమిట్ పెట్టిండు అన్నట్టు. ఆ 5 ఎకరాల వరకు ఆయన అందినాయి మరి? 5 ఎకరాల వాళ్ళకు అందినాయి కావచ్చు, కానీ మళ్ళీ మిగతా వాళ్ళకు ఎట్లా మరి సార్? మిగతా వాళ్ళకంటే వాళ్ళు రూల్స్ పెట్టేసి 5 ఎకరాల వరకే. ఆయన కేసీఆర్ పోయినసారి 5 ఎకరాలు మించి వేసుకున్నాడు, 100 ఎకరాల దాకా వేసుకున్నాడు, తెలంగాణ రాష్ట్ర సంపద ఆగం చేసిండని 5 ఎకరాల వరకే లిమిట్ పెట్టిండు అన్నట్టు. మేము కూడా బీద వాళ్ళం కదా, పేద రైతులను కదా, 10 ఎకరాలు ఉన్నా కూడా. 10 ఎకరాలు ఉన్న పేదవాళ్ళే కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి అట్లా పెట్టండి, ఏం చేద్దాం మరి? మేము మెట్ట ప్రాంతాల్లో ఉంటున్నాము. ఇక్కడ వర్షాలు సరిగా పడవు, నీళ్లు కూడా లేవు. ఇక్కడ పెద్ద పెద్ద ప్రజలు కూడా లేవు. ఎట్లా బతకాలా ఇక్కడ ఈ మెట్ట ప్రాంతాల్లో? ఇక్కడ మనకు నీటి సౌకర్యం లేదు, ఏం సౌకర్యం లేదు. ఆదిలాబాద్ జిల్లా మెట్ట ప్రాంతంలో జైనూర్ మండలంలో అన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ అది వేరే ప్రాంతంలో ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా ప్రాంతంలోనే ఇవ్వాలి కదా, కుమ్రం భీము జిల్లాలో. అవునవును. కుమ్రం భీము జిల్లాలో ఏం పంటలు పండవు, అంతా ఏడాదిలాగా ఉంటుంది అన్ని కాలంలో. ఇక్కడ బాగా ఇబ్బంది ఉన్నది రైతులకు. ఎట్లా అంటే రైతు బంధు మీదనే మీరు జీవనం సాగిస్తారా? రైతు బంధు మీదనే. రైతు బంధు ఇస్తున్న నాకు అన్ని ఏదైనా వ్యవసాయం చేస్తామన్నట్టు. ఇప్పుడైతే ఏమీ ఇస్తలేడు. ఇది ఇబ్బందిగా అవుతున్నది మాకైతే. అందరికీ నాకే కాకుండా అందరూ ఈ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీం జిల్లాలో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రైతు బంధు ఇస్తుండే, ఇప్పుడు బాగా ఇబ్బందిగా ఉన్నది అని అంటున్నారు ఇక్కడ ఓటర్లు. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన భార్యకు పెద్ద బహుమతి ఇచ్చినాడు పీపా ఆకారంలో. బహుమతి ఇచ్చినాడైతే ఆ బహుమతిలో పీపా చెప్పండి. పీప లోపల అది పెద్ద డైమండో పెద్ద బంగారమో ఉన్నది అని ఇక్కడ ప్రజలు ఓటర్లు అంటున్నారు. బహుమతి ఇచ్చినాడు కదా ఆయన రేవంత్ రెడ్డి. అవునవును. ఆయన భార్యకు ఇచ్చినాడైతే ఇక్కడ ఓటర్లు మాట్లాడుతున్నారు, పెద్ద బహుమతి ఆయన భార్యకు ఇచ్చినాడు. అది ఎవరి డబ్బుతో ఇచ్చినారు? రైతుల డబ్బులతో ఇచ్చినారు కదా. అవునవును. మాకు కూడా భార్యలు ఉన్నారు, మేము కూడా మా భార్యలకు ఇస్తాం కదా. మాకు లేవా భార్యలు? ఆయన భార్యనంతా బంగారమా? అవునవును. అట్లా కేసీఆర్ గారు అట్లా బహుమతులు ఇవ్వలే కదా ఆయన భార్యకు, శోభామతి. అవునవును. ఈయన భార్యకు బహుమతి ఎందుకు ఇవ్వాలి? రైతుల డబ్బులతోని. అవునవును. పట్టించుకోవాలా? రైతులకు పట్టించుకోవాలి కదా. మరో 2 రోజులు కొత్త పథకం, మరో 2 రోజులు గుడ్ న్యూస్లు, మరి గుడ్లు ఏం మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అయితే ఏం ₹1 పని లేదు. అదే ఇది బహుమతి ఇచ్చినావు కదా. అదే ఆయన భార్యకు బహుమతి ఇవ్వడానికి ఇంత డబ్బులు దొరుకుతున్నాయి, మరి ఒక రైతులకైనా ఆదుకోవాలి కదా. అవునవును. ఒక రైతుకైనా, పీడ రైతులకు. ఇది మాట్లాడండి మీరు టీవీ 9లో అక్కడ. ఓకే, మాట్లాడతా.